యేసు ప్రభు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది సేవకులు ఈ దినాన ప్రవచిస్తూ ఉన్నారు. ప్రవచించడం మంచిదే. ప్రవచించిన ప్రతిదీ మనము అవి నెరవేర్చబడుతున్నాయా లేదా అన్నది కూడా మనం పరీక్షించుకునే వారంగా ఉండాలి. చాలామంది దైవజనులు ప్రవచిస్తూ ఉంటారు, నోటుకొచ్చినదంతయు ప్రవచిస్తూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. కానీ వాక్యం ఏం తెలియజేస్తుందంటే, భక్తులు ఘనత నుండి ప్రవశించెదరు అనేది బైబిల్లో. భక్తులు ఘనత నుండి ప్రవశించెదరు. ఘనత నొందాల. ఈరోజు నువ్వు ఒక భక్తునివో భక్తురాలు అయితే అది కూడా యేసు ప్రభు భక్తులుగా ఉండాల. యేసు ప్రభు భక్తులుగా ఉండి నువ్వు ఘనత నొందాల. ఫస్ట్ నువ్వు ఘనపరచబడాల. బైబిల్ ఏం చెప్తుందంటే, యేసు ప్రభుల వారు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నన్ను ఘనపరచుము, నేను నిన్ను ఘనపరుస్తా. నన్ను ఘనపరచుము, నేను నిన్ను ఘనపరుస్తా. చాలా సందర్భాలలో దేవుని ఘనపరచం కానీ మనం ఘనపరచుకోవాలనుకుంటాం. అది మంచి పద్ధతి కాదు. మొట్టమొదట దేవుణ్ణి మనం ఘనపరిస్తే దేవుడు ఆటోమేటిక్గా మన అందరినీ, తన భక్తులను మాత్రమే, మరి అందరినీ కాదు, తన భక్తులను మాత్రమే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఘనపరిచేవాడుగా ఉన్నాడు. దావీదును ఘనపరిచినాడు. మరి అంతేకాదు ఇస్సాకును ఘనపరిచినాడు. మరి బైబిల్ గ్రంథంలో మోషేను ఇలా బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులను ఆయన ఘనపరిచినాడు. సొలొమోనును కూడా ఘనపరిచినాడు. అయితే ఈరోజు వాళ్ళు దేవుణ్ణి ఘనపరిచినారు మొట్టమొదటగా, ఆ తర్వాతనే వారు ఘనపరచబడినారు దేవుని ద్వారా. ఈరోజు నువ్వు భక్తురాలుగా భక్తునిగా నువ్వు ఉంటే మొట్టమొదట నువ్వు ఘనపరచబడి, నువ్వు కూర్చున్న ఆ యొక్క కుర్చీలో కానీ, నువ్వు నిలబడిన ఆల్టర్ దగ్గర కానీ ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు ప్రవచిస్తావు. ఎప్పుడైతే నువ్వు ప్రవచిస్తావో ఆ ప్రవచనాన్ని సంఘానికి ఉపయోగకరంగా ఉంటుంది. మొట్టమొదట ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుడు ఘనపరచబడాల. సేవకుడు అంటే ఎవరు? భక్తుడు. దేవునికి భక్తుడు, దేవునికి ప్రియమైన వాడు. సేవకునిలో భక్తి ఉండాల. మొట్టమొదట సేవకునిలో భక్తి ఉండాల. సేవకునిలో ఎప్పుడైతే భక్తి కలిగి జీవిస్తాడో ఆ తరువాత మరి ఆ అతి పరిశుద్ధ స్థలంలో నుండి మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రవచిస్తాడంట. ఆ ప్రవచనములు నెరవేర్చబడతాయి. ఆ ప్రవచనములు నెరవేర్చబడతాయి. నిన్న ఆదివారం కదా, ఒక భక్తుణ్ణి దేవుడు మరి నా కోసం ప్రార్థించు అన్నప్పుడు అతనిలో ఉన్న వేదనను దేవుడు సేవకుని ద్వారా బయలుపరచబడిన అది ప్రవచనం. అది ప్రవచనం. కాబట్టి ఈరోజు మనం ఏం కలిగి ఉండాలంటే భక్తి కలిగి ఉండాలి. ఎప్పుడైతే భక్తి కలిగి ఉంటావో నువ్వు ఘనపరచబడుతావు. ఘనపరచబడిన తర్వాత ప్రవచిస్తావు. ప్రవచించినది కూడా 100% నెరవేర్చబడాల. 149వ కీర్తన 5వ వచనం, భక్తులు ఘనత నొంది ప్రవచించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. ఆమేన్. ఏమంటున్నాడు? భక్తులు ఘనత నొంది ప్రవచించుదురుగాక. ఊరికే కాదు, ఆశామాష కాదు. నువ్వు ఒక ప్రవచనాన్ని నువ్వు విడుదల చేయాలంటే, నువ్వు ప్రవచించేవాడుగా ఉండాలంటే, భాషలు మాట్లాడేవారుగా ఉండాలంటే, వాక్చాతుర్యం నీలో ఉండాలంటే
మొట్టమొదట నువ్వు యెహోవా భక్తులుగా ఉండాలి. ఏమై ఉండాలంట? యెహోవా భక్తులుగా నువ్వు ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. సేవకుని ఒక హెచ్చులో ఉంచుతాడు దేవుడు. సేవకుడు హెచ్చులో ఉంటే తన పిల్లలను కూడా దేవుడు హెచ్చులో పెడతాడు. తన పిల్లలంటే ఎవరు? సంఘస్థులను. సంఘాన్ని సేవకుడు బీదవాడైతే సంఘం కూడా బీదదవుతుంది. సేవకుడు గొప్పోడైనాడనుకో సంఘము కూడా గొప్పదవుతుంది. ఇది వాస్తవం. సేవకుడు బీదోడు అడుక్కునేవాడు, ఎప్పుడు అడుక్కునేవాడైనా అనుకో సంఘం కూడా అడుక్కోవాల్సిందే. సేవకుడు మొట్టమొదట డెవలప్మెంట్ కావాలంటే భక్తుడై ఉండాల. దేవునికి ఏమై ఉండాలంట? యెహోవా భక్తుడై ఉండాల. దేవుని భక్తుడై ఉంటే ప్రవచిస్తాడు. ప్రవచించిన తర్వాతనే కార్యములు సఫలమవుతాయి. ప్రవచించాల. ఏం చేయాలంట? ప్రవచించాల. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు ప్రవచించినారు. ఈ రోజుల్లో చాలా మంది సేవకులు ప్రవచిస్తున్నారు. కొన్ని నెరవేర్చబడడం లేదు, కొన్ని నెరవేర్చబడుతూ ఉన్నాయి. నెరవేర్చబడలేదు అంటే కారణం ఏంటో తెలుసా? వీళ్ళు సొంతంగా ప్రయత్నం చేసి వీళ్ళు డెవలప్మెంట్ కావాలని, వీళ్ళు పేరు గొప్పగా చేసుకోవాలని వీళ్ళు ప్రవచిస్తున్నారు. అలాంటి ప్రవచనాలు ఎప్పటికి కూడా అవి నెరవేర్చబడవు. ఆమేన్. అలాంటి ప్రవచనాలు ఎప్పటికి కూడా నెరవేర్చబడవు. మరి ఈ రోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా దేవుడు చెప్పిన ప్రవచనము మాత్రమే నెరవేర్చబడుతుంది. దేవుని ద్వారా రిలీజ్ అయ్యే ప్రవచనం మాత్రమే అది నెరవేర్చబడుతుంది. ఆ తర్వాత వేరేటివి ఎప్పటికీ కూడా నెరవేర్చబడవు. ఆమేన్. కొద్దిమంది గొప్పలు కావడానికి, గొప్పగా ప్రజలలో డెవలప్మెంట్ ఇంప్లిమెంట్ కావాలని, ప్రజలు మెచ్చుకోవాలని వాళ్ళు ప్రవచిస్తూ ఉంటారు. అలాంటి ప్రవచనాలు తుస్సు అయిపోతాయి. ఎప్పటికి కూడా అవి ఎప్పటికీ నెరవేర్చబడవు. మనుషులను సంతోషపరచడానికి కదా ప్రవచించడము, ప్రవచనాలు అవి పనికిరావు. నువ్వు యెహోవా భక్తురాలు అయితేనే ఆ ప్రవచనం నీకు వస్తుంది. మొట్టమొదట నువ్వు గణపరచబడాల. సేవకుడు గణపరచబడితేనే సంఘము గణపరచబడుతుంది. చాలా మంది సేవకుని గణపరచం, సంఘస్థులం. బైబిల్ ఏం చెప్తుంది? యేసుప్రభు ఏమంటాడు? నన్ను గణపరచు, నేను నిన్ను సేవకుని గణపరిచినావు అనుకో ఆటోమేటిక్గా సంఘం కూడా గణపరచబడుతుంది. సేవకుని గణపరచలేదనుకో, సేవకుని కుటుంబాన్ని గణపరచలేదనుకో కదా. అందుకనే హైదరాబాద్ ఆమె వచ్చి ఒకసారి ఏం చేసింది, మీరు తినే ప్లేట్లలో సేవకుని పెడతారా? సేవకుడు అంటే ఆషామాష అనుకుంటివా అని చెప్పడం ద్వారా వెంటనే హఠావుటిగా మనం ఏం చేసినాం, అన్ని సేవకునికి కావాల్సిన మరి భోజన పాత్రలు చిన్న చిన్నవి తీసుకొచ్చి పెట్టడం. అంటే సేవకుడు ఎవరు? దేవునికి ప్రతినిధి. కాబట్టి ఈరోజు యెహోవా భక్తులు ఘనత నొంది ప్రవచిస్తారంట. అంతేగా, అందులో సందేహమే లేదు. ఈరోజు సేవకుడు గణపరచబడాల. మొట్టమొదట గణపరచబడి అప్పుడు ప్రవచనం ఎత్తితే సంఘంలో క్లియర్గా వారి కార్యములు సఫలమవుతాయి. ప్రవచించాలి. ప్రభు మహాకృపను బట్టి ఎన్నో పర్యాయములు నా ద్వారా దేవుడు ప్రవచించినాడు. ఆ కార్యములు తక్షణమే నెరవేర్చబడినాయి. కార్యములు సఫలమైపోయినాయి వెంటనే. మరి రిలీజ్ చేసిన దేవుడు అద్భుతముగా, ఆశ్చర్యంగా అవి నెరవేర్చినాడు. దేవుడు ఎన్నిరా అంటే కొల్లలుగా నెరవేర్చినాడు. చెప్పలేకి, వివరించడానికి చేత కాని అన్ని ప్రవచనాలు దేవుడు నెరవేర్చినాడు. ప్రభు మహాకృపను బట్టి నా ద్వారా ఎప్పటికీ కూడా మనము దేవుని గణపరచాలి. ఎప్పుడైతే దేవుని గణపరుస్తామో దేవుడు కదా మనల్ని గణపరుస్తాం. మరి ఏదేమైనప్పటికీ కూడా అబ్రహాం గారిని దేవుడు ఒక మాట అన్నాడు, నిన్ను ఎవరైనా ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదిస్తా, నిన్ను ఎవరైనా దూషిస్తే వారిని నేను దూషిస్తా, నిన్ను శపిస్తే నేను వారిని శపిస్తా. సేవకుడికండి దేవుడి ఇచ్చిన
ఆజ్ఞ అది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏదేమైనప్పటికీ కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రవచించడము ద్వారా దేవుడు గొప్ప కార్యములు మన జీవితంలో ఆయన చేయగలిగిన వాడుగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు బైబిల్ గ్రంథంలో సామెతలు 15వ అధ్యాయం 33వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. ఆమేన్. నువ్వు ఘనపరచబడాలంటే నీలో ఏముండాలా? తగ్గింపు ఉండాలా, వినయం. నువ్వు ఘనపరచాలా దేవుని ద్వారా, సమాజంలో నిన్ను దేవుడు గొప్పగా చేయాలా అనుకుంటే మొట్టమొదట మనలో ఏముండాలంటే వినయం ఉండాలి. వినయం ఉందా మనలో? ఇక్కడ కూర్చున్న మనలో నేనైనా మీరైనా వాక్యం వింటున్న నీవైనా నీలో వినయం ఉందా? వినయం అంటే ఏంది? తగ్గింపు. తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును, హెచ్చించబడిన వాడు తగ్గించబడును. ఎప్పటికీ హెచ్చులో ఉండకూడదు. తగ్గులో ఉండే వాళ్ళందరినీ దేవుడు హెచ్చులోకి పెంచుతాడు. ఆమేన్. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఏమనే వాళ్ళు అంటే, పాత ఇంట్లో మీరు తగ్గులో ఉన్నారు, మీరు అంతా జీవితం అంతా తగ్గే అనేవాళ్ళు. చాలా మట్టి మీదేమో అది, చాలా కిందికి ఉండే అందరు అనేవాళ్ళు వచ్చేవాళ్ళు, మీరు ఎంత సంపాదించినా తగ్గులేకే పోతారండి. ఏం పోలేదు. ఆమేన్. అది దేవుడు పెట్టాలా కానీ మనుషులు కాదు పెట్టాల్సింది. ఈరోజు మనము తగ్గి ఉంటే దేవుడు ఏం చేస్తాడు? హెచ్చించేవాడుగా ఉంటాడు, గొప్పగా హెచ్చిస్తాడు. అంతా ఇంత కాదు, ఊరికే కాదు. మా ఇంట్లో తగ్గులో ఉండే ఎంతగానో, కానీ దేవుడు ఎంతగానో హెచ్చించడానికి కృప చూపించడానికి, ఈ స్థితిలో ఉండడానికి కారణం యేసు ప్రభువు. ఆమేన్. ఈ స్థితిలో, ఈ ఘనతలో నేను ఉండడానికి కారణం యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు లేకపోతే నేను ఘనపరచబడలేను, నేను ప్రవచించలేను కూడా. ఫస్ట్ నేను దేవుని ఘనపరిచిన, దేవుడు నన్ను ఘనపరిచినాడు. నన్ను ఘనపరిచి ప్రవచనము ద్వారా సంఘాన్ని బలపరచు, సంఘాన్ని ఘనపరుస్తున్నాడు దేవుడు. ఆమేన్. ఒకవేళ తండ్రి బాగాలేకపోతే పిల్లలు బాగుంటారండి? తండ్రి బాగుంటేనే పిల్లలు బాగుంటారు. తండ్రి బాగాలేడనుకో, నా 2 రూపాయలు ఇచ్చావా, నా రూపాయి ఇచ్చావన్నా, నా సేవకు డబ్బులు లేవన్నా, నా కుటుంబంలో జీవనోపాధికి లేవన్నా అని సంఘంలో అందరిని అడుక్కుంటారు అనుకో సేవకుడు, ఎట్లుంటుంది? ఈరోజు చాలామంది అదే పరిస్థితిలో ఉన్నారు, అడుక్కునే పరిస్థితిలోనే ఉన్నారు చాలామంది సేవకులు. నాకు అది కావాలా, నాకు ఇది కావాలా, అది కావాలి, నాకు ఇది ఇస్తారా, అది ఇస్తారా, మా కుటుంబంలో ఇది లేదు, అది లేదు కదా. మరి ఎంతోమంది అలాగా ఉన్నారు. అలాంటి స్థితిలో ఉంటే, సంఘ కాపరి ఆ స్థితిలో ఉంటే, సంఘస్థులు ఏ స్థితిలో ఉంటారు? ఇంకా నీచమైన స్థితిలో ఉంటారు. సంఘ కాపరి ఒక హెచ్చులో ఉన్నాడనుకో ఎట్లుంటుంది? సంఘము కూడా హెచ్చులో ఉంటుంది. తండ్రి బాగా గొప్పోడైతే పిల్లలు గొప్పోళ్ళు అవుతారు. తండ్రి గొప్పోళ్ళు అనుకో, భిక్షాధికారి అనుకో, పిల్లలు ఏమవుతారండి? భిక్షాధికారులే. సంఘ కాపరి ఒక హెచ్చులో ఉంటే దేవుడు హెచ్చులో పెడితే సంఘ కాపరిని, సంఘస్థులను కూడా దేవుడు హెచ్చులో పెట్టడానికి ఇష్టపడతాడు. ఆమేన్. అంతేకాదు 149వ కీర్తన చదువుకున్నాం కదా. అయితే సామెతలు 3వ అధ్యాయం 35వ వచనం, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు. ఆమేన్. ఏమంట? జ్ఞానులు దేన్ని అంట స్వతంత్రించుకుంటారంట? ఘనతను. సొలొమోనుకి ఏం దొరికింది? జ్ఞానం. ఏం దొరికింది? ఘనత దొరికింది కదా. అతనికి ఉన్న ఆస్తులు, అంతస్తులు కదా, అతనికి ఉన్న జ్ఞానము, అతనికి ఉన్న తెలివితేటలు అన్నీ కాదు. మొట్టమొదట దేవుని దగ్గర వినయ విధేయతున్నాడు, చివరిలో తన పోగొట్టుకున్నాడు, ఆ ఘనతను పోగొట్టుకున్నాడు. ఎప్పటికీ కూడా దేవుడిచ్చిన ఘనతను ఎప్పటికీ కూడా మనం పోగొట్టుకునే వారంగా ఉండకూడదు. ఆ ఘనతను మనము తెచ్చుకోవాలి. దేవుడిచ్చిన జ్ఞానము ద్వారా ఏం జరుగుతుందంట? దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా ఘనతను మనం పొందుకుంటాం. అంతేకాదు బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. ఆమేన్. బుద్ధిహీనులు అంటే జ్ఞానం లేనోడు
అవమాన భరితులు అవుతారంట. వానికి అవమానమే జరుగుతుందంట. ఏమంట? 14వ అధ్యాయం సామెతలు 14:34 వచ్చిన నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. అమెన్. చూడండి ఏమంట? నీతిమంతులకు, ఎవరైతే నీతిమంతులు ఉంటారో వారు ఘనతకెక్కుటకు కారణం అంట. నీతి కలిగి జీవించాలా. కొన్నిసార్లు ఏమంటావు తెలుసా? నీకు నీతి లేదు అంటావు. ఏమంట? నీకు నీతి లేదు అంటావు. ఎప్పుడైతే నువ్వు నీతి కలిగి ఉన్నావో నువ్వు ఘనతకు కారణం అవుతావు అంట. సమాజం కాదు కనపడాల్సింది, దేవునికి కనపడాలా మనం నీతి ఉన్నట్ల. ఎప్పుడైతే మనం నీతి కలిగి మనం ఉంటామో 100% మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఘనతకు అది కారణం అంట. మా సేవకుడు ఎందుకో రోజు రోజు ఘనపరచబడుతున్నాడంటే కారణము దేవునికి అతనికి ఉన్న లింకు, దేవునికి సేవకునికి ఉన్న లింకు, ఆ యొక్క నీతి కదా, ఆ పరిశుద్ధత మరి దేవునికి కనపడాలి, మనుషులకు కాదు. అలా కనపడడం ద్వారా ఘనతకు దేవుడు తీసుకొచ్చేవాడిగా ఉన్నాడంట. ఈరోజు నిన్ను కూడా ఘనతకు తీసుకురావాలంటే నీవు కూడా దేవునికి లోబడి ఉండాల్సిందే, తప్పదు. అది దేవునికి లోబడకపోతే ఆ ఘనత మనకు ఎప్పటికీ కూడా రాదు. సామెతలు 19వ అధ్యాయం 11వ వచనం ఒకని సుబుద్ధి వాని దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అటు వానికి ఘనత నిచ్చును. ఆమేన్. తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. తప్పులు అంట. ఇప్పుడు తప్పులు చేసినాం, క్షమించబడితే ఒప్పుకుంటే ఏం జరుగుతుందంట? అట్టి వానికి ఘనత వస్తుందంట. చేసిన తప్పు ప్రతిరోజు నువ్వు ఎక్కడైనా పొరపాటు చేసినావేమో ఆ పొరపాటును దేవుని దగ్గర క్షమాపణ అడుగు. ఆ పొరపాటును ఏబు గారు తన పిల్లల విషయంలో ప్రతిరోజు పాపం ఒప్పుకుంటున్నాడు. తన పిల్లల విషయంలో. మీరు మీ పిల్లల విషయంలో ఎప్పుడైనా ఒప్పుకున్నారా? మీరు మా పిల్లలు ఏం చేయరబ్బా, మా పిల్లలు పరిశుద్ధులబ్బా అని అనుకుంటాం. ఎందుకు? మీ పిల్లలు కాబట్టి, మా పిల్లలు కాబట్టి కదా. ఎన్నోసార్లు అనుకుంటాం కదా, నా కొడుకు నా కూతురు అంత బుద్ధిమంతురాళ్ళు, వేరే పిల్లలు లేరు అనుకుంటాం మనం. ఎందుకు? వాళ్ళు నీ పిల్లలు కాబట్టి. నా పిల్లలది తప్పు ఎప్పటికి ఉండదే, మా పిల్లలు అట్లాంటివి చేయరే అని మనం అంటూ ఉంటాం. మనం పూసుకొని రావడం ద్వారా మనవాడు మన పాప రేపొద్దున తప్పుడు మార్గంలో పోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కొడుక అన్నా నీ కొడుకు ఇది మాట్లాడిన, నా కొడుక నీ కొడుకే మాట్లాడంటాడు, నా కొడుకు అట్లాంటోడు కాదంట. అవునక్క నా కొడుకు అట్లాంటివి మాట్లాడినాడా? సారీ అక్క, అన్నా సారీ అన్న, ఏమనుకోదండి, పొరపాటు ఏంటది అన్నా. ఇంటికి వచ్చి అక్కడ మనం ఒప్పుకునేది తప్పైంది క్షమించానంటే అది పోతుంది. ఇంటికి వచ్చినాక అరే అబ్బాయి ఇది చేయడం తప్పురా అంటే నేను చేయలే అంటాడు. మన కొడుకు పులిరా అనుకుంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలు మనవాడు పులి కాదు. ఏదేమైనప్పటికీ మన కళ్ళతో చూస్తున్నాం మన పిల్లలను కాబట్టి మంచోళ్ళు, పక్కల వాళ్ళ కళ్ళతో చూస్తే చెడ్డోళ్ళం. అందుకని మన పిల్లలను ఏం చేయాలంటే సుబుద్ధితో పెంచాల, భక్తితో పెంచాల. మన పిల్లలు అలా ఉండడం ద్వారా దేవుడు మన పిల్లల్ని ఏం చేస్తాడు? ఘనపరిచేవాడుగా ఉంటాడు. ఏం చేస్తాడంట? ఘనపరిచేవాడుగా ఉంటాడు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా తప్పులు క్షమించాల కదా. దేవుని అడగాల. యోబు గారు అడిగినాడు, తన తప్పులను దేవుడు క్షమించినాడు. చివరి మాట చూసుకొని మనం ముగించుకుందాం. 112వ కీర్తన 9వ వచనం వాడు దాతృత్వం కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును. ఆమేన్. వాడు దాతృత్వం కలిగి బీదలకిచ్చును. ఏమిస్తాడంట? దాతృత్వము కలిగి బీదలకి ఇస్తాడంట. కొన్నిసార్లు మనం బీదలకి ఇస్తుంటే కొద్దిమంది ఓర్చుకోలేకుంటారు కదా. వెనుకెక్కడ వచ్చిందిరా పొద్దునూకులు బీదలకు
ఇస్తానే ఉంటాడు, పెడతానే ఉంటాడని. బీదలకు ఇవ్వడం ద్వారా కదా, ఏమంట, బీదలకు ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుందంట? వాడు దాతృత్వం కలిగి బీదలకు ఇవ్వడం ద్వారా వాడి నీతి నిత్యము నిలుచును. వాడి నీతి వానితో ఎప్పుడు ఉంటుందంట. ఆ నీతి వానికి, ఆ నీతి ఎప్పుడు జీవిస్తూనే ఉంటాడంట. అవినీతి కాదు, నీతి. కొద్దిమంది పెడతంటే ఓర్చుకోలేరు. ఒకవేళ మీ సొమ్ము 10 మందికి పెడుతున్నాను అనుకో, నేను ఓర్చుకోలేను. 10 మందిలో గొప్పోడైతాడేమో వీడని. వాస్తవం అండి. ఈరోజు ఎంతోమంది పేదలకు పెడతా అంటే ఓర్చుకోలేరు. పేదలకు తీసి డబ్బు ఇచ్చేటప్పుడు ఎందుకు ఇచ్చున్నావు ఇంత అనే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనకు రావాల్సిన ఆశీర్వాదాలు రాకోకుండా ఆగిపోతాయి వాళ్ళ మాట ఇంటే. మనం పేదలకు మనం ఇవ్వడం ద్వారా, పేదలకు సహాయం చేయడం ద్వారా ఏం జరుగుతుందంట? వాడు నీతిమంతుడుగా నిత్యము ఉంటాడంట. అంతేకాదు, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును. వాని కొమ్ము ఘనత నుండి వాడు హెచ్చించబడును, హెచ్చించబడతాడు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును, హెచ్చించబడిన వాడు తగ్గించబడును. ఈరోజు నువ్వు హెచ్చించబడాలంటే, నువ్వు ఘనత నొందాలంటే నువ్వు చేయవలసిన పని ఏదో తెలుసా? దేవుని గణపరచాలా. వెరీ గుడ్. దేవుని ఎప్పుడైతే నువ్వు గణపరుస్తావో ఆటోమేటిక్గా నిన్ను నిజంగా మీ బంధువులలో, నీ రక్త సంబంధులలో నిన్ను గణపరిచేవాడుగా ఉంటాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నిన్ను గణపరచాలనుకుంటున్నావా దేవుడు? నువ్వు దేవుని గణపరచడానికి ఇష్టపడినావా? నువ్వు దేవుని గణపరచడానికి నువ్వు ఇష్టంగా లేకపోతే దేవుడు కూడా నిన్ను గణపరచడానికి ఇష్టంగా ఉండడు. తన భక్తులు, దేవుని భక్తులు ఘనత నుండి ప్రవచిస్తారంట. అంటే సేవకులను దేవుడు ఏం చేస్తాడంట? దేవుని సేవకులను గణపరుస్తాడంట. గణపరచడం అంటే బాగా హెచ్చిస్తాడంట. ఆర్థికంగా కావచ్చు, జ్ఞానం విషయంలో కావచ్చు, అన్నిటి విషయంలో గణపరిచి బాగా హెచ్చించి అప్పుడు ప్రవచనమెత్తు అంటాడు. ప్రవచించడం ద్వారా ప్రజలలోనికి ప్రవచనాలు తీసుకుపోయి ఆ ప్రవచనాలు నెరవేర్చబడతాయి. కొద్దిమంది, చాలామంది ప్రవచిస్తున్నారు కానీ ఆ ప్రవచనాలుగానే ఉన్నాయి కానీ నెరవేర్పుగా రాలేదు. నెరవేర్పుగా రాలేదంటే కారణము ఏమిటో అంటే తాను భక్తుడో భక్తురాలో కాదు. భక్తులుగా ఉంటేనే, భక్తురాలుగా ఉంటేనే, దేవునికి ఇష్టంగా ఉంటేనే, దేవునికి లోబడితేనే, దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తేనే, అలాంటి మరి భక్తితో కూడిన ప్రవచనాలే దేవుడు నెరవేరుస్తాడు. ఈరోజు భక్తి లేకపోతే నిన్నేనాడు కూడా దేవుడు గణపరచడు. నిన్ను గణపరచాలి దేవుడు అంటే నువ్వు దేన్నైతే శాసిస్తావో అది నెరవేర్చబడాలంటే, నువ్వు దేన్నైతే నువ్వు విడుదల చేస్తావో ఆ వాక్కును, ఏ ప్రవచనాన్ని అయితే విడుదల చేస్తావో నీ నోటి గుండా దాన్ని నెరవేర్చాలంటే మొట్టమొదట నువ్వేం చేయాలంట? భక్తి కలిగి ఉండాల. భక్తి కలిగి ఉండి అప్పుడు దేవుడిని నువ్వు గణపరిస్తే ఆ ఘనతే నీకు ఒక కీర్తిగా దేవుడు తీసుకొచ్చేవాడుగా ఉన్నాడు. మనకు ఘనత రావాలంటే మొట్టమొదటి దేవుని గణపరచాలా. ఆ తర్వాత మనం భక్తులుగా ఉండి దేవుని గణపరచడం ద్వారా ఆ ఘనతే దేవుడు నీకు గుడక ఇస్తాడు. ఎంతోమందికి దేవుడు ఘనతనిచ్చినాడు. ఈరోజు ఈ మాటలు ఉంటున్న నీకు గుడక ఘనతనిస్తాడు. మరి చాలామంది ఈరోజు సేవకులు దేవుని గణపరచలేకపోవడం ద్వారానే పేదరికంలో పడిపోతున్నారు. విశ్వాసునానులు కూడా పేదరికంలో ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి గణపరచలేదు. భక్తితో వాళ్ళు ఉండడం లేదు. భక్తితో ఉందాం, దేవుని గణపరుద్దాం. ప్రవచనం ఎత్తుతే ఆ ప్రవచనాన్ని దేవుడు నెరవేర్చగలిగిన వాడుగా ఉన్నాడు. దేవుడు ఈ మాటలు ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించు. వాక్యం వింటున్న ప్రతి వారిని ఆశ్రయించు. ఈరోజు మేము భక్తులముగా ఉండి నిన్ను గణపరిస్తే మమ్మల్ని గణపరిచే దేవుడు, అలాగ అందరూ గణపరచబడడానికి కృప చూపించండి.
అందరూ నైనా హెచ్చులో ఉండడానికి సాయం చేయి. సమాధానం, నెమ్మది, ఆదరణ తెచ్చి యేసు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి